హనుమకొండ జిల్లా వడ్డేపల్లిలోని డిస్ట్రిక్ట్ రిజిస్టర్, చిట్స్ రిజిస్టర్, జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు చేశారు. డబ్బులు ఇస్తేనే సబ్ రిజిస్టర్లు డాక్యుమెంట్లు డిస్పాచ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు అందడంతో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో అధికారులు సోదాలు చేశారు. నిన్న మధ్యాహ్నం 3:30 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లోకి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు ఎవరూ బయటికి వెళ్లకుండా డోర్స్ క్లోజ్ చేసి ఎంక్వైరీ చేపట్టారు. సబ్ రిజిస్టర్ 1 నరసింహారావు, సబ్ రిజిస్టర్ 2 ఆనంద్ ఆఫీసుల్లో అనధికారికంగా 20 మంది డాక్యుమెంట్స్ రైటర్లో 70 డాక్యుమెంట్లతో ఉన్నట్లు గుర్తించారు. వారి దగ్గర ఉన్న 45,500 రూపాయలు సీజ్ చేశారు. డబ్బులు ఇస్తేనే సబ్ రిజిస్టర్లు రిజిస్టర్ డాక్యుమెంట్లు ఇస్తున్నారని, లేదంటే తమ దగ్గరే పెండింగ్ పెట్టుకుంటున్నట్లు నిర్ధారణకు వచ్చారు ఏసీబీ అధికారులు. 4 నెలల నుంచి సబ్ రిజిస్టర్ల దగ్గర 204 డాక్యుమెంట్లు పెండింగ్ లో ఉన్నట్లు తేల్చారు. అంతేకాకుండా తాము చెప్పిన వ్యక్తులకు డబ్బులు పంపాలని సబ్ రిజిస్టర్లు ఏజెంట్లకు మెసేజ్ పెట్టినట్లు గుర్తించారు. పూర్తి విచారణ అనంతరం కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ సాంబయ్య చెప్పారు. ఇదిలా ఉండగా ఏసీబీ తనిఖీ సమయంలో ఆఫీసులో ఎవరూ లేరు. రిజిస్టర్లో అటెండెన్స్ వేసినప్పటికీ ఆఫీసులో ఎవరూ అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.